వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విలేకరులపై దాడులు చేసే హీనస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. లేని విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ వేలాది మంది ఆర్టీసీ బస్సు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తూ నువ్వు సిద్ధం సభలు పెట్టి ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి? అబద్ధాలు, అసత్యాలు, అబద్ధాల పుట్ట. నీ నోరు తెరిస్తే అసత్యాలు, నీ నోరు తెరిస్తే అబద్ధాలు. 120 పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేసి నువ్వు హామీలన్నీ అమలు చేసావని అబద్ధం చెప్పటం వాస్తవం కాదా? దీనికి సమాధానం ఉందా? చంద్రబాబు నాయుడు గారు సవాళ్ళు ఇచ్చినారు. మీ చెంచాలు కాదు సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి నోరు తెరవాలి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడన్నా మీడియా సమావేశాన్ని ఎదుర్కొన్నావా? ఇక్కడ చూడండి, 20 ఛానల్స్ ఉన్నాయి. మా కార్యకర్తలు, నాయకులు భయపడకుండా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది, మా కార్యకర్తలకు ఉంది, మా నాయకులకు ఉంది. మా నాయకుడు ఛాలెంజ్ చేశాడు, బహిరంగ చర్చకి సవాల్ సిద్ధమా? సమయం చెప్పండి, డేట్ చెప్పండి, ప్లేస్ చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా నాయకులు. ఏది మీ సమాధానం? కేసినేని నాని రాకతో దద్దరిల్లిన ఊటుకూరు. చంద్రబాబుకి నాని సవాల్, అభివృద్ధికి నేను సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు. దాసుని మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్టీ రామారావు ఈయన్ని మోసం చేస్తే మళ్ళీ పునర్జీవనం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్గా ఎన్టీ రామారావు వర్ధంతి రోజు ఆయన మనసు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఆ రోజు అవకాశం ఇచ్చారు నాకని చెప్పి సోమన్ రాజు గారు చెప్తున్నారు వెనక నుంచి. నిజంగా ఆనందం. ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్లో చూసా, కొన్ని టీవీల్లో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభివృద్ధి మీద చర్చకి సిద్ధమా అని అడిగాడు. నేనేమంటున్నానంటే నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎందుకు 2014 నుంచి 2019 వరకు నువ్వేం చేసావు 2019 నుంచి 24 వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలా. చర్చకి నీతో నేను వస్తాను. నువ్వు నీ గ్రాఫిక్స్ అమరావతికి రమ్మంటావా? నీ సొంత రాష్ట్రం తెలంగాణ రమ్మంటావా? లేకపోతే నీ ఎక్కడో చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి రమ్మంటావా? ఎక్కడ రమ్మంటావు? నీ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను. ఇప్పుడేంటి, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 100 కోట్లు ఇచ్చేవారు నేను అడిగి ఇప్పుడు సమాధానం చెప్తాను. చంద్రబాబు ఈ నెలలో నేను స్వామిదాస్ గారు మన చంద్రబాబు నాయుడు వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు. నిన్న సిద్ధం సభలో సీఎం జగన్ కార్యకర్తల్ని మొబైల్ టార్చ్ ఆన్ చేయాలని చెప్పడంపై టీడీపీ నేత సెటైర్ వేశారు. అలా నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. ఏకొండూరు మండలం మరో ఉద్దానం మారిందని సిపిఎం కార్యదర్శి దోనేపూడి శంకర్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మరో ఉద్దానంగా మారనున్న ఏకొండూరు మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, 35 తండాలు. ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ముఖ్యంగా భూగర్భ జలాల్లో సిలికాను, అలాగే ఫ్లోరైడ్, ఈ రెండింటి వలన ప్రజలు పెద్ద ఎత్తున
ఇక్కడ ఈ నీరు తాగి చాలా కాలంగా రోగాల బారిన పడి ఇవాళ కిడ్నీ బాధితుల కేంద్రంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు వీరాస్వామి మాట్లాడింది మీరంతా కూడా ప్రజలంతా చూస్తున్నారు. ఇటువంటి వీరాస్వాములు ఈ ప్రాంతంలో కనీసం వందల సంఖ్యలో ఉన్నారు. 21 గ్రామ పంచాయతీలు, 35 శివారు తండాలంటే ఎంతమంది జనం నివసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కేవలం ఎన్నికల వాగ్దానాలు తప్పనిచ్చి అసలు ఎందువలన ఇక్కడ ఫ్లోరైడ్ని కంట్రోల్ చేయాలా, సిలికాన్ని కంట్రోల్ చేయాలా, ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం మెయిన్ తాగునీరు. కాబట్టి ఈ తాగునీటికి సంబంధించి కృష్ణా జలాల మంచినీటి సరఫరాని వేగవంతంగా 50 కోట్లు శాంక్షన్ అయింది. ఇవాళ నత్తనడకన సాగుతూ ఉన్నాయి. తాబేలు కంటే ఘోరంగా కూడా ఇవాళ నత్తనడకన సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమైపోయారు ఈ ప్రజాప్రతినిధులు? ఎమ్మెల్యేలు ఏమైపోయారు, ఎంపీలు ఏమైపోయారు, గ్రామ సర్పంచ్ ఏమైపోయాడు, వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా సేవ చేసినటువంటి సమయం ఇది. మానవత్వంతో ఒక పక్కన గ్రామాలు కిడ్నీ వ్యాధి బారిన పడి ఇంకా ఇతరత్ర ఎముకల బలహీనత లాంటి వ్యాధులతోటి ఆస్టియోపోరోసిస్ ప్రబలి పూర్తిగా మంచాన పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ వారంలో 4 చనిపోవటం జరిగింది. 26 మంది సిద్ధంగా ఉన్నారు మృత్యుకోహంలోకి వెళ్ళటానికి. కాబట్టి వాళ్ళ వీరాస్వామి చూడండి, నడిచేటువంటి పరిస్థితి లేదు, స్టాండ్ లేని నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులు పోతే పోషకాహారం లేకపోవటం వలన, ఉచిత మందులు ఇవ్వలేకపోవటం వలన డయాలసిస్ వారికి మాత్రమే 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి నేను డిమాండ్ చేసేటువంటిది డయాలసిస్తో సంబంధం లేకుండా ఎవరికైతే కిడ్నీ వ్యాధి బారిన పడ్డారో వారందరికీ కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి 2018 నుంచి, వీరందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబంలో 2.5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2018వ సంవత్సరం నుంచి కూడా. విజయవాడలోని ఓ హోటల్లో విత్ లీడర్ గద్దె మోహన్ రావు కార్యక్రమాన్ని టీడీపీ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తొలి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ప్రొఫెషనల్ టీంకి మనస్ఫూర్తిగా నేను నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 1989లో ప్రారంభమైన నా రాజకీయ జీవితం ఈ రోజున ఏవిలో చూపించారు. అది కొంచెం సినిమాటిక్గా ఉన్నా రియల్ లైఫ్లో నేను నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని. ఎంత అభిమాని అంటే అది మంచో చెడో నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూడకూడదని నిర్ణయం తీసుకున్న వీరాభిమాని రాము. ఇప్పుడు అది పొరపాటే అనుకుంటాను నేను, కానీ ఆయన మీద ఉన్న అభిమానం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ భావాలతో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అనే కమ్యూనిస్ట్ స్టూడెంట్ విభాగాలతో కలిసి పనిచేసి అనేకమైన ఎలక్షన్లో నిలబడ్డ అనుభవం నాకుంది. అది ఏ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి దానికి వెళ్ళలేదు, కానీ అది ఒక తెలియకుండానే ఆనాడు ఎలక్షన్లో నిలబడటం అది నాకు అలవాటైంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అంటే అది మనకు అందరినీ ద్రాక్ష పండు అనే భావన నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టారో, మన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చేమని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.